హ్యాకింగ్. ఏ కంప్యూటర్ సిస్టమ్నైనా నెట్వర్క్నైనా అనాథరైజ్డ్గా యాక్సెస్ చేయటం, దానిలో డేటా స్టీల్ చేయటం లేదా దానికి డ్యామేజ్ కలగజేయటం, ఇదంతా హ్యాకింగ్ అంటారనమాట. తర్వాత మాల్వేర్, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా డిస్రప్ట్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, అనాథరైజ్ యాక్సెస్ గ్యాదర్ చేయడానికి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సిస్టంలోకి మనం ఎంటర్ అవ్వడానికి ఈ మాల్వేర్స్ ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి వైరసెస్, ట్రోజన్స్, వార్మ్స్, ర్యాన్సమ్వేర్ ఇలాంటివి అనమాట. ఫిషింగ్, ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఫ్రాడ్లెంట్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. చూడటానికి జెన్యున్గా ఉంటుంది కానీ అది జెన్యున్ కాదు. ఇదంతా ఫిషింగ్ యాక్టివిటీస్ అంటుంటాం. ఐడెంటిటీ థెఫ్ట్, ఫినాన్షియల్ గెయిన్ కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కానీ ఇతర పర్సన్స్ జెన్యున్ ఐడెంటిటీ వాడేసుకోవడం అనమాట. ఆన్లైన్ ద్వారా మనం ఐడెంటిటీ సేకరించి మనం వాడుకోవడం, ఇదంతా ఐడెంటిటీ థెఫ్ట్ కిందకు వస్తుంది. సైబర్ స్టాకింగ్ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా హరాస్ చేయటం, భయపెట్టడం, బెదిరించడం లేదా వాళ్ళు వెనకాల పట్టడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ అంటాం. ఆన్లైన్ స్కామ్స్ అంటే వందల రకాలు ఉన్నాయన్నమాట. ఆర్థికపరమైన లాభాల కోసం కానీ, లేకపోతే ఎవరైనా బెదిరించడానికి కానీ, లేకపోతే ఎవరిదైనా వీడియోస్, ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలాంటివి చాలా చేస్తారు ఆన్లైన్ స్కామ్స్లో. అదేవిధంగా వేలింగ్, హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ యొక్క ఇన్ఫర్మేషను, హై ప్రొఫైల్ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషను ఆన్లైన్ ఫిషింగ్ మెథడ్స్ ద్వారా తెలుసుకోవటం. అలానే ర్యాన్సమ్వేర్ అని, బాట్నెట్ అని, విషింగ్ అని, ఫార్మింగ్ అని, ఇలా రకరకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సైబర్ క్రైమ్స్ అంటాం జనరల్గా.